హాయ్లో అందరికీ. ప్రస్తుతానికి ఐపీఎల్ అయితే మంచి ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుంది. అయితే ప్రతి సంవత్సరం ఐపీఎల్‌ని కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. అయితే ఐపీఎల్‌లో ఇప్పటికీ మరియు ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట మ్యాచ్ ఫిక్సింగ్. అయితే ఐపీఎల్‌లో ఏ టీమ్ ఫ్యాన్ అయినా సరే తన ఫేవరెట్ టీమ్ ఓడిపోయిన తర్వాత మోస్ట్‌లీ అనేది ఏంటంటే, "అరే! ఈ మ్యాచ్ ఫిక్స్‌డ్ రా" అనే మాట. ఈ వీడియోలో మనం అసలు ఐపీఎల్ ఫిక్సింగా? కాదా? ఫిక్సింగ్ కాకపోతే ఎందుకు ఈ కాంట్రోవర్సీస్, ప్లేయర్ అరెస్ట్‌లు వీటన్నిటిపై క్లీన్ అండ్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్‌ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయిపోయాక మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ప్రస్తుతానికైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్‌లీ లెట్స్ బీ ఆనెస్ట్. కొన్ని ఐపీఎల్ మ్యాచెస్ నమ్మశక్యంగా ఉండవు. ఒక టీం పవర్ ప్లేలో ఫుల్‌గా డామినేట్ చేసి మిడిల్ ఓవర్స్‌లోనే ఆల్ అవుట్ అయిపోవడం చూస్తుంటాం. ఇంకా ఒక టీం ఇక మ్యాచ్ మందేరా అనుకున్న టైంలో ఇంపాసిబుల్ క్యాచెస్‌ని తీసుకోవడం లాంటివి కూడా చూస్తుంటాం. ఇవన్నీ చూస్తే ఐపీఎల్ స్క్రిప్టెడ్‌లా అని అనిపిస్తుంది. అందుకే ప్రతి ఐపీఎల్ సీజన్‌లో ఐపీఎల్‌కి సంబంధించిన ఏ పోస్ట్ అయినా సరే ఈ కామెంట్స్‌తో నిండిపోతుంది. ఐపీఎల్ అంతా స్క్రిప్టెడ్ బ్రో. రాకెట్స్ కావాలనే పట్టగలరు. అంపైర్ని కొనేసి ఉంటాడు. ఈ బుకీస్‌ని ఇంకా బెట్టింగ్స్‌ని చూస్తే అది నిజంలానే అనిపిస్తుంది. కానీ ఎమోషన్‌కి, ఎవిడెన్స్‌కి చాలా తేడా ఉంది. ఐపీఎల్‌లో అసలు ఫిక్సింగ్ అనే డిస్కషన్‌కి వస్తే ఫస్ట్ మన మైండ్‌లోకి వచ్చేది ఐపీఎల్ 2013లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్. ఇది జస్ట్ ఒక కాంట్రవర్సీయే కాదు. ఇది మన ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీలో నిలిచిపోయింది. ఈ ఇన్సిడెంట్ గురించి మనకి తెలియాలంటే స్పాట్ ఫిక్సింగ్ అంటే ఏంటో తెలియాలి. స్పాట్ ఫిక్సింగ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక ప్లేయర్ లైవ్ మ్యాచ్‌లో ఒక మూవ్‌మెంట్‌ని మ్యానిపులేట్ చేయడం. ఈ ఇన్సిడెంట్‌లో శ్రీశాంత్, అజిత్ ఇంకా అనికేత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు సీఎస్కే కనెక్షన్ ఉందని తెలియడంతో సీఎస్కే, ఆర్ఆర్ టీమ్స్‌ని 2 ఇయర్స్ బ్యాన్ చేశారు. కానీ ఐపీఎల్‌లో 2013 ఇన్సిడెంట్ తర్వాత చాలా స్ట్రిక్ట్ రూల్స్‌ని తెచ్చారు. మ్యాచ్ జరుగుతున్న టైంలో యాంటీ కరప్షన్ యూనిట్స్ ప్లేయర్స్‌ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటాయి. ఇంకా ఫోన్స్‌ని డ్రెస్సింగ్ రూమ్‌లోకి అలో చేయనీయకపోవడం లాంటివి. ఇలాంటి ఎన్ని ప్రూఫ్స్ చూపించినా సరే ఐపీఎల్ మొత్తం ఫిక్సింగ్ అనే కొంతమందిని మనం ఏం చేయలేం. ఎందుకంటే వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇమాజిన్ దట్ ఐపీఎల్‌లో 2 పెద్ద టీమ్స్ బ్యాన్ అయిపోయాయి. ఈ మూవ్‌మెంట్ కొంతమంది ట్రస్ట్‌ని పూర్తిగా డ్యామేజ్ చేసింది. ఇదంతా సరే కానీ అసలు ఐపీఎల్ ఫిక్సింగా? ఫెయిరా? అనే విషయంలో ఫైనల్ కంక్లూజన్‌కి వస్తే నో. ఐపీఎల్ అనేది ఫిక్సింగ్ కాదు. బట్ పాస్ట్‌లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బట్ వాటిని పట్టుకొని మొత్తం టోర్నమెంటే స్క్రిప్టెడ్ అంటే డెఫినెట్లీ నాట్. ఈ టోర్నమెంట్ ఫిక్సింగ్ అని చెప్పడానికి జీరో ప్రూఫ్స్. అయినా సరే ఎంపైర్ తప్పిదాలు ఇంకా కొన్ని క్లిప్స్‌ని మేము నమ్ముతామంటే యువర్ చాయిస్. హోప్ ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో అయిపోయింది. ఇక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో తెలపండి. ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.